మనం వినడానికి ప్రార్థన పూర్వకంగా మనం కూర్చుందాం. చూడండి, అందుకు గాను లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న వేద భాగాలను ఒకసారి చదువుదాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి 34 వరకు ఉన్నటువంటి వేద భాగాలను చదవండి ఒకసారి. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పేగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుకొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ చదవబడినటువంటి వేద భాగములో ఒకటి కట్టబడి ఉన్న ఒక గాడిద. ఏంటండి? కట్టబడినటువంటి ఒక గాడిద. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. రెండవది, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. ఏంటండి? ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. రెండవది. మూడవది, అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎవరు కావాల్సి ఉంది? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఒకటి ఈ భాగంలో ఏం చూడమన్నాను? ఒకటి కట్టబడి ఉన్న ఒక గాడిద. రెండవది, ఎవరు కూడా ఎన్నడూ కూడా ఏ మనుషుడు కూడా దాని మీద కూర్చోలేదు. మూడవది, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు గాడిదను కోరుకున్నాడు? ఎందుకు దేవుడు లేకపోతే గాడిదను ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు ఇష్టపడ్డాడు అనేది మనము నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నేను అంటున్నాను, ప్రశ్న వేస్తున్నా. బేతనీయ గ్రామమునకు సమీపముగా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి గ్రామములో కట్టబడిన ఒక గాడిద కనబడుద్ది అన్నాడు. ఆ ప్రాంతములో ఆవులు కట్టబడి ఉండలేదంటారా? ఆ ప్రాంతములో లేకపోతే ఇంకా ఇతరితర పశువులేమి కట్టబడి ఉండలేదంటారా? ఇంకో మాట, ఈ ఎంచుకున్నటువంటి ఈ ప్రభువు లేకపోతే యేసు సర్వశక్తి గల దేవుడు. ఎవరండి? సర్వశక్తి గల దేవుడు ఈయన. అలాగే ఎంచుకున్న ఈ దేవుడు సర్వ సృష్టికర్త. ఎంచుకున్న ఈ దేవుడు సర్వాంతర్యామి. ఎంచుకున్న ఈ దేవుడు సకలమును నోటి మాట చేత కలగజేసినటువంటి దేవుడు. ఎంచుకున్నటువంటి దేవుడు విశ్వమంతటిని కూడా ఏలుచున్నటువంటి వాడు, సర్వం మీద అధికారం కలిగిన వాడు. అలాగే ఈయనకు కొన్ని నామకరణాలు ఉన్నాయి. రాజులకు రారాజు ఈయన, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఇంత అథారిటీ, ఇంత అధికారము కలిగిన దేవుడు యెరూషలేము యొక్క పట్టణ వీధులలో, పురవీధులలో సంచరించడానికి
ఊరేగించబడడానికి రారాజు కదా, రాజులకు రారాజు కదా, సృష్టికర్త కదా, సర్వశక్తివంతుడు కదా, సర్వజ్ఞాని కదా, సర్వేశ్వరుడు కదా, ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఈ దేవుడు ఒక గుర్రాన్ని ఎంచుకోవచ్చు కదా, లేకపోతే ఒక సింహాన్ని ఎంచుకోవచ్చుగా, ఒక పులిని ఎంచుకోవచ్చుగా, ఒక ఏనుగునే ఎంచుకోవచ్చుగా, లేకపోతే 3-4 గుర్రములతో కట్టబడినటువంటి ఒక రథాన్ని ఎంచుకోవచ్చు కదా. రాజు అనబడిన వారు రథం మీద స్వారీ చేస్తారు, గుర్రాల మీద స్వారీ చేస్తారు, ఏనుగుల మీద స్వారీ చేస్తారుగా. మరి ఎందుకు యేసునాథుడు గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు? గాడిదనే దేవుడు ఎందుకు ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి, ఎందుకు కోరుకున్నాడు అనేది నేర్చుకోవడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దీనికి లేకపోతే ఈ యొక్క సందర్భాన్ని మత్తయి తన జ్ఞానముతో ఆయన రాశాడు, మార్కు తన జ్ఞానముతో ఆయన రాశారు, లూకా తన జ్ఞానముతో ఆయన రాశారు. అదే దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో వాళ్ళకిచ్చిన పలు విధములైన ఆలోచనలతో వాళ్ళు రాశారు. యోహాను కూడా ఆయన కూడా రాస్తూ వచ్చాడు. ఏమని రాశాడు యోహాను గురించి? యోహాను ఏం రాశాడు ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము చూడండి, 13వ వచనాన్ని ఒకసారి 14వ వచనం చూడండి. 14వ వచనం, సియోను కుమారి భయపడకుము, ఇదిగో రాజు గాడిద పిల్ల మీద. ఎవరంట? నీ రాజు. ఎవరంట? నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. గాడిద పిల్ల మీద లేదా గాడిద మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అనగా దాని మీద కూర్చొని అంటారు కదా, రాజుగారి సమయంలో వారికి సిద్ధపరిచిన సింహాసనం మీద ఆసీనులు అవుతారు అంటారు కదా. అంటే ఏమంటే ఆసీనులు అంటే కూర్చుంటారు. నీ రాజు గాడిద పిల్ల మీద ఏమవుతున్నాడంట? ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇప్పుడు గాడిదను దేవుడు ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది, గాడిద మీద రావడానికి మరొక కారణం ఉంది. హల్లెలూయా. గాడిదని ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది, గాడిద మీద రావడానికి ఒక కారణం ఉంది. గాడిద మీద రావడానికి కారణం ఏమిటంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి అక్కడ చూడండి. 9వ అధ్యాయము 9వ వచనములో అక్కడ రాయబడిన మాట ఒకసారి చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. నీ రాజు ఎవరై ఉన్నారు? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. ఎవరంట? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఈ భాగం చదవక ముందు ఏం చెప్పాను? గాడిద మీద రావడానికి కారణము, గాడిదని ఎంచుకోవడానికి కారణం. గాడిద మీద రావడానికి కారణం ఏంటంటే, ఆలోచన ఏంటంటే అతడు దీనత్వం కలిగిన వాడు. ఆయన రాజే నీతిపరుడు, ఆయన రాజే రక్షించేవాడు, ఆయన రాజే దీనుడు. ఆయన హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండొచ్చు, కానీ దీనత్వం కలిగిన వాడు. సర్వశక్తి కలిగిన దేవుడైన ఉండొచ్చు, దీనత్వం కలిగిన వాడు. రాజులకు రాజు అయి ఉన్నాడు, ఆయన దీనత్వం కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు సంఘమా, నువ్వెంతటి గొప్ప వ్యక్తివైనా, ఎంత గొప్ప పరిచయం చేస్తున్నా, ఎంత గొప్ప ప్రసంగికుడు అయినా, ఎంత సేవకుడు అయినా, ఎంత ప్రార్థనపరుడు అయినా, ఎంత ఆరాధన యోగ్యుడువైనా, ఎంత స్తుతించదగిన వాడువైనా, ఎంత ఉపవాసాలను ప్రార్థించేవాడువైనా, నీలో ఏముండాలి? దీనత్వం ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వము కలిగి ఉన్నాడు. దీనుడై తన్ను తాను తగ్గించుకొని, ఎంత దీనుడై అంటే పాపాత్ముల కొరకు సిలువ యాగమవడానికి, తన్ను సిలువ మరణానికి అప్పగించడానికి ఒక దైవ కుమారుడిగా మాత్రమే కాదు, మనుష్య కుమారుడిగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందునట్టుగా తన్ను తాను ఏం చేస్తుంటే దీనుడైపోయాడు. హల్లెలూయా. సిలువ మరణం అనేది అది చాలా ఎలాంటి వారికి వేస్తారయ్య అంటే, భయంకరమైనటువంటి పాపము చేసిన వారికి, భయంకరమైన తప్పిదము చేసిన వారికి, ఒక భయంకరమైనటువంటి దుర్మార్గులకు, బందిపోటు దొంగలకు, రాజ్యద్రోహులకు, దేశద్రోహులకు వేసే ఒక శిక్ష. సంసారాన్ని వ్యభిచారంటేనే ఒళ్ళు మండిపోద్ది. ఏం మండిపోద్ది? అర్థం కాలేదా? సంసారిని వ్యభిచారి అంటే ఒళ్ళు మండిపోద్ది అన్న. మనదా? అసలు ఎక్కడ దాకా ఎందుకులేండి, అనుమానిస్తేనే గొడవలు జరిగిపోతాయి. చెయ్యని తప్పు చేసావంటేనే విడిపోయేదాకా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నారు? విడిపోయేదాకా వెళ్ళిపోతున్నారు. నేను అన్నని మాట అన్నావంటే నాకు నచ్చదా అని తిండి తిప్పలు లేకుండా కడుపులు కాల్చుకొని రోజులు తరబడి కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరు? హల్లెలూయా. నీతిపరుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతరయామి, సర్వేశ్వరుడు, సకలములు నోటి మాట చేత కలగజేసిన వాడు, చనిపోయిన వారిని సైతం కూడా నోటి మాట చేత బ్రతికించిన వాడు, కొన్ని వేల దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు సైతం కూడా గద్దించగా విడుదల పొందుకున్నవారు, అలాంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు సైతము కూడా తన్ను తాను రిక్తునిగా ఎంత ధీరుడుగా మారిపోయాడంటే, ఒక ఘోరమైన పాపము చేసిన వాడికి, ఒక ఘోరమైన తప్పిదము చేసిన వాడికి వేసే శిక్ష సిలువ శిక్ష, అలాంటి శిక్షను కూడా పొందుకోవడానికి, అనుభవించడానికి, తన మీద వేసుకోవడానికి ఇష్టపడినంత దీనుడు. హల్లెలూయా. అంత దీనత్వం కలిగిన వాడు. ఎవరో చెప్పిన మాటలు విని ఒక మాట అంటే చాలు, చెప్పుడు మాటలు విని ఎవడైనా ఒక మాట అంటే అసలు పట్టించుకోమాకండి. అర్థమైందా? వాడు చెప్పిన మాటలు విని అన్నాడు కాబట్టి పట్టించుకోవద్దు. ఒకవేళ చూసి విని అంటే దాని విషయంలో పట్టించుకొని మరొకసారి ఆ యొక్క తప్పిదం అనేది జరగకుండా జాగ్రత్త పడాలి. అది జీవితం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎందుకు దానిని ఒక తాను ఆసీనుడవడానికి యెరూషలేము యొక్క పురవీధులలో అతడు సంచరించడానికి గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు దాని మీదే ఆయన రావడానికి ఇష్టపడ్డాడంటే అతడు దీనత్వం కలిగిన వాడు కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు. అలాగే గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు అనేది మనము నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఇక్కడ అంటున్నాడు కదా, కట్టబడినటువంటి ఒక గాడిద. రెండవది, ముందు కట్టబడిన గాడిద గురించి నేను తర్వాత చెప్తాను. రెండవ దాని గురించి ఒక మాట చెప్తానండి. రోమపత్రిక 8వ అధ్యాయము కాదు, 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనాన్ని, అంటే 6 నుంచి 9 వరకు వచనాలు చదువుతానికి అలా ఉండండి, చదవమాకండి. 5వ అధ్యాయము 6 నుంచి 9 వరకు వచనాలు తర్వాత చదువుతారు. కానీ ఇక్కడ ఇందాక లోకాసు వార్తలో చదవబడినటువంటి భాగంలో 3 మాటలు చెప్పాను. ఒకటి,
కట్టబడి ఉన్న గాడిద. రెండవది, ఎవడు ఎన్నడూ కూడా దాని మీద ఏం చేయలేదంట, కూర్చుండలేదు. ఇప్పుడు గాడిద అనేది ఒక మానవునికి లేకపోతే ఒక మనిషికి, ఒక ప్రజకు సాదృశ్యంగా కనబడుతుంది. దేనికోసం? దేనికి సాదృశ్యంగా? ఒక వ్యక్తికి సాదృశ్యంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు, ఎన్నడూ కూడా ఎవడు కూడా ఎన్నడూ కూడా గాడిద మీద ఏం చేయలేదంట, కూర్చోలా. అంటే దాని మీద ఆధిపత్యాన్ని, దాని మీద అధికారాన్ని, దానిని తన సొత్తుగా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఈ గాడిద అనేది ఒక మనిషికి సంబంధించింది. ఆ మనిషి దాన్ని ఏం చేశాడు? కట్టిపడేశాడు. ఏం చేశాడు? కట్టిపడేశాడు. జాగ్రత్తగా వినండి. మనిషి సాతానుకు సాదృశ్యం. ఒక మనిషి అనబడింది ఒక సాతానికి సాదృశ్యం. గాడిద అనేది ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఆ వ్యక్తి ఏమయ్యంట, గతంలో ఎవడు కూడా దాని మీద కూర్చోలేదు. అనగా ఎవరు కూడా ఆ కట్టబడినటువంటి ఆ యొక్క గాడిద విషయంలో ఎవరు కూడా ఆధిపత్యాన్ని, ఒక ఆలోచన అనేది ఎవరు చేయలా. అయ్యో కట్టబడి ఉంది కదా, దానికి ఒక విముక్తి ఎలాగా, కట్టబడినటువంటి ఆ గాడిదకు ఒక విడుదల ఎలా కలుగుతుంది, దానికి ఎలా విముక్తి కలుగుతుంది, దానికి స్వేచ్ఛ అనేది ఎలా కలుగుతుంది అని ఆలోచన ఎన్నడూ కూడా ఎవరికి కలగల. చివరికి తన యజమానుడు కూడా కలగల. కట్టబడి ఉన్నది. అలాంటి పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు వారు అనగా ఒక వ్యక్తి అనగా కట్టబడినట్టుగా, అనగా పాపముల చేతను, అపరాధముల చేతను, శాపము చేతను, అనేకమైన భయంకరమైనటువంటి ఆచారాల చేతను, అనేక మంది పితృ పారంపర్యంగా వస్తున్న వ్యవహారాల చేతను కట్టబడినటువంటి అనుభవంలో ఉంది. అలాంటి ఒక పాప సంబంధమైనటువంటి జీవితముతో అది బంధించబడినటువంటి ఆ పరిస్థితిలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, దాని మీద ఆశీనులు అనగా దానిని ఇష్టపడ్డారు. దాని మీద కూర్చోడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఏమైందంటే, ఆ మాటను ఎందుకు చదివించాను, ఇప్పుడు రోమా ఆ పత్రికలోనికి ఎందుకు వచ్చాను ఇప్పుడు చూడండి. 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా అనగా మనం అనేది ఎవరంటే, ఒకసారి చూడండి, మనము అనేది ఎవరుగా ఎంచుకోవాలండి? 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఏంటంటే దేవుడు మన ఎడల అనగా మన ఎడల మనము ఏమై ఉన్నామంటే, ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, ఏమై ఉన్నామంట, ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు. హల్లెలూయా. ఎవరి కోసము దేవుడు చనిపోయాడు, ఎవరి కోసము ఆయన రక్తాన్ని చిందించాడు. ఎవరి కోసం అంటే, మన ఎడల మనం ఇంకను బలహీనమై ఉండగా, మనం ఇంకనగా పాప విషయంలో ఏమైపోయాడు, బలహీనమైపోయాం. అలాంటి ఒక బలహీనతలో మనం ఉండగా మనల్ని పట్టించుకున్న వారు ఎవరు లేరు. మన యోగక్షేమాలు కోరుకున్న వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ పాపము చేత కట్టబడి ఉన్నాం. ఆ పాపం అనే బంధకాల చేత బంధించబడి ఉన్నాం. ఒక విడుదల లేదు, స్వేచ్ఛ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ గాడిదను చూచి దేవుడు ఏం చేస్తాడు, ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఇంతకు ముందు మన కొరకు చనిపోయిన వారు ఎవరు లేరు. ఇంతకు ముందు మన కొరకు ఏమండి, మన యొక్క పాపపు స్థితి నుంచి మనకు విముక్తిని కలిగించిన వారు ఎవరు లేరు. మన చేత రక్తము చిందించబడే రీతిగా చేశారు తప్ప, మన ద్వారాగా రక్తము చిందించబడే కార్యక్రమాలు జరిగించారు తప్ప, మన కొరకు, మన పాపముల కొరకు రక్తము చిందించినటువంటి దేవుడు అనబడిన వారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా మన విషయంలో జోక్యము చేసుకున్న వారు లేరు. ఉన్నారా ఎవరైనా?
ఈయన మాత్రమే ఎంచుకున్నాడు. హల్లెలూయా. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఆయన రక్తం వలన పాపులమై ఉన్న మనలను నీతిమంతులుగా చెయ్య నిమిత్తమై. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కట్టబడినటువంటి ఆ గాడిదను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, యెరూషలేమునకు యేసయ్య వెళుతూ ఉన్న సమయంలో కట్టబడినటువంటి గాడిద ఒకటి కనబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్టబడినప్పుడు చూచాడు దేవుడు. చూచినప్పుడు ఏమన్నాడు? దాని కట్లు ఇప్పండి, దాని కట్లు విప్పి తోలుకొని రండి. దాని యజమాని అడుగుతాడు, ఎందుకు దీన్ని ఇప్పుతున్నారంటే ఇది యేసయ్యకు కావాలని చెప్పండి. అందుకే ఒక మాట చెప్తున్నాను, ఎవరైతే యేసయ్యలో ఉంటారో సాతానుడు వారిని జోక్యం చేసుకోడు, వాడిని పట్టించుకోడు. నేను యేసయ్య బిడ్డనంటే చాలు, వాడు దరిదాపులో కూడా రాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన చుట్టూ దేవుని కంచె ఉంటుందండి. దేవుడి ప్రమేయం లేకుండా మన మీద దాడి చేసే అవకాశం అనేది దుష్టుడైన అపవాదికి దేవుడు ఇవ్వడు. అందుకే కదా ఎక్కడైతే ప్రాణానికి ముప్పు అనేది కలుగుతుందో ఆ ప్రమాదకరమైన స్థలములో నా యేసయ్య ఉంటాడండి. పడవకు ముందుగా ప్రమాదం అనేది ఎక్కడ వస్తుందంటే అమరం దగ్గర వస్తుంది. ఆ అమరం దగ్గరే యేసునాథుడు ఉన్నాడు అక్కడ. అందుకే అన్నాడు, మీరు ఎలా భయపడుతున్నారా బాబు? ఎందుకంటే మరణం అనేది ఈ వైపు నుంచి వస్తుంది. అందుకని ఆ మరణం ఏ వైపు నుంచి వస్తుందో అక్కడే నేను ఉన్నా. హల్లెలూయా. దేవుడి బిడ్డల విషయంలో దేవుడు ఏమంటే తన బిడ్డలకు ఎటువైపు నుంచి హాని కలుగుతుందో, ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో, ఎటువైపు నుంచి సమస్యలు వస్తాయో, ఎటు నుంచి శ్రమలు వస్తాయో ఆ వైపునే నా దేవుడు కాపుదల ఉంటుంది. కాబట్టి భయపడవలసిన పని లేదు. ఒకటే, మనము భయపడవలసిన పని లేదు, కానీ విశ్వసించవలసిన అవసరం మాత్రం ఉంది మనకి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా భయపడటం కాదు, ఒక క్రైస్తవుడి జీవితంలో కలగవలసింది విశ్వాసం అనేది కలగాలి. అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అయినా సరే, అది శ్రమ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఇరుకోవచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ దాని విషయంలోకి వచ్చిన బలహీనత, రోగమా, వ్యాధ ఏదొచ్చినా సరే దాన్ని బట్టి నీకు రావాల్సింది భయం కాదు, విశ్వాసం రావాలి. ఏంటి విశ్వాసం అంటే? దేవుడు వాగ్దానం చేశాడు, నేను అద్దరికి చేరుస్తా. ఆ విశ్వాసం ఉండాలి మనలో. కలుగుతున్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి అలలకు, ఈ యొక్క విపత్తులకు చూసి భయపడవలసిన వారము కాదు మనము. మన విశ్వాసానికి వచ్చిన పరీక్షల్లో మనం ఏం చేయాలి? నిలిచి దాని బహుమానము పొందుకోవలసిన వారు మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబడినటువంటి గాడిదను చూచి అంటున్నాడు, దాన్ని విప్పుకొని రండి. ఇక్కడ అంటున్నాడు, కట్లు విప్పమన్నాడు. విప్పిన తరువాత దాన్ని ఏమంటున్నాడండి? నా యొద్దకు తీసుకురండి. హల్లెలూయా. ఈరోజు సంగమా ఈ మాటలు వింటున్న వారులారా, ఒకప్పుడు సాతాను చేత, సాతాను యొక్క ప్రభావం, ఆ యొక్క ఆలోచనలకు, వాడి యొక్క తలంపులకు, వాడి యొక్క ఆలోచన జీవితాన్ని, వాడి ఆలోచనలకు మీరు ఏమైపోయారంటే, ఒకప్పుడు శరీరాశలకు, లోకాశలకు, ఈ జీవపు డంబానికి, ఈ లోక సంబంధమైన వాటికి ఏమయ్యారంటే వాడి చేత బంధించబడ్డారు. బంధించబడినటువంటి జీవితాలను, ఈ లోక సంబంధమైన వాటితో కట్టబడినటువంటి ఆ జీవితాలను యేసయ్య కృప, యేసయ్య ప్రేమ, ఆయన దీనత్వం ఏం చేసిందంటే ఆ కట్లు విప్పి నీకు విమోచన కలగజేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతం మన జీవితాల్లో ఏం జరిగింది అంటే, గాడిదకు, కట్టబడిన గాడిదకు ఎలాగైతే దాని కట్లు విప్పబడ్డాయో, నా జీవితంలో కూడా ఆ కట్లు విప్పబడ్డాయి.
ఆ బంధకాలు తెగిపోయాయి. తెగిపోయినటువంటి బంధకాలు తెగిపోయి నీ జీవితం, కట్లు ఇప్పబడిన నీ జీవితం ఇప్పుడు యేసయ్యకు కావాలి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు విప్పబడిన గాడిద యేసయ్యకు ఉపయోగపడింది. విప్పబడిన బంధకాలు తెగిపోయిన గాడిద, విమోచన కలిగిన గాడిద ఇప్పుడు యేసయ్యకు ఉపయోగకరంగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, విప్పబడిన గాడిద యేసయ్యకు కావాలని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు విప్పబడిన జీవితం యేసయ్యకు కావాలని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? నువ్వు ఎవరి కోసం బ్రతకడానికి నా దేవుడు ఆ సాతానిక కట్లను విప్పి నా దేవుడు విమోచన కలిగజేశాడు. ఎవరి కోసం జీవించడానికి? యేసయ్య బంధకాల నుంచి విమోచించి నీకు విడుదలిచ్చింది దేనికోసం? నువ్వు యేసయ్య కోసం జీవించడానికి, నువ్వు యేసయ్య కొరకు బ్రతకడానికి, నువ్వు యేసయ్యకు కావాలి నీవు. అందుకే నా దేవుడు నువ్వు యేసయ్యకు కావాలి కాబట్టే నీ బంధకాల నుంచి నీకు విముక్తిని కలగజేశాడు. నువ్వు యేసయ్యకు కావాలి కాబట్టే నీకున్న కట్లు నా దేవుడు విప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుబడి నువ్వు యేసయ్యకు ఉపయోగకరంగా బ్రతకాలి. ఆ బంధకాలు, బంధించబడిన బంధకాలు ఏమై తెగిపోయాయి. తెగిపోయినటువంటి ఆ జీవితం ఇప్పుడు యేసయ్యకు ఉపయోగకరంగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు లోక సంబంధమైన వాటితో కట్టబడ్డావు, దేవుడు అక్కడి నుంచి ఇప్పాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యం చేత కట్టబడాలి. దేని చేత కట్టబడాలి చెప్పండి. ఒకప్పుడును సాతానుగాడి యొక్క ఆలోచన ప్రకారముగా, సాతాను యొక్క తలంపుల ప్రకారంగా జీవిస్తూ వచ్చాం. వాటి నుంచి దేవుడు విడిపించాడు. విడిపించబడిన నీవు ఇప్పుడు దేవుడి కొరకు బ్రతకవలసిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. యేసయ్య యెరూషలేమునకు ఎందుకు వెళుతున్నాడో తెలుసుకొని ఆ వెళుతున్న ఆ సేవ సాదృశ్యంగా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు యెరూషలేము యొక్క ప్రవీధుల్లోనికి ఆయన ఎందుకు వెళుతున్నాడయ్యా అంటే, యేసుక్రీస్తు వారు చేయబోతున్న సేవకు సాదృశ్యముగా ఉండు నిమిత్తమై ఆయన బయలుదేరుతున్నాడు యెరూషలేము పురవీధుల్లోకి. హల్లెలూయా. హల్లెలూయా. తాను చేయబోతున్నటువంటి ఆ సేవా పరిచర్య, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే బయలుపరుస్తున్నాడు. ఏంటి ఆ పరిచర్య అంటే, గాడిద కట్లు విప్పుతున్నాడు. గాడిదకు ఎందుకు ఎంచుకున్నాడంటే, మనం అందరము కూడా గాడిద వలె కట్టబడిన వారమై ఉన్నాము కాబట్టి యేసయ్య ఏమండి మన జీవితాలు అంటే కట్టబడినటువంటి ఆ పరిచర్య యొక్క సాదృశ్యం ఏంటయ్యా అంటే, గాడిద ఏమైంది? కట్టబడి ఉంది. ఏమైందండి? కట్టబడి ఉంది. కట్టబడినటువంటి ఆ కట్లు విప్పడానికి దేవుడు గాడిదని ఏం చేశాడు? ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, సాతాను చేత మనం ఏమంటే కట్టబడి ఉన్నాం. ఆ కట్టబడినటువంటి కట్లు దేవుడు విప్పడానికి దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఎంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కట్లు విప్పడానికే, ఆ కట్టబడినటువంటి బంధకాలను లోనించి విముక్తిని కలగజేయడానికే యేసయ్య యెరూషలేమునకు వెళుతున్నట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంతే కదా. యెరూషలేములోనికి యేసయ్య వెలుట అనేది ఆ పరిచర్యలో ఒక భాగం. దానికి తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి? ఇవాళ ఆదివారం, ఇవాళ మట్ల ఆదివారం, మరొక 5 రోజులు ఏం కాబోతుంది? సిలువ. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే చివరి వారం ఇది. తన పరిచర్య ముగింపు వారం. ఈ ముగింపు వారంలో జరిగినటువంటి ఈ యొక్క పరిచర్య మనకు కనబడుతుంది ఇక్కడ.
ఈయన యెరూషలేము యొక్క పురవీధులలో సంచరించడానికి గల కారణం ఏమిటంటే అనేక మంది జీవితాలు సాతాను యొక్క ఆలోచన ప్రకారంగా సాతానుడు గీసిన ఆ గీతలోనే మనం ఏం చేస్తూ వచ్చామంటే జీవిస్తూ వచ్చాం. సాతానుడు ప్రేరేపించినట్లుగా మన చూపు ద్వారాగా చూస్తూ వచ్చాం. మన మనసులో కోరిన కోరికల ప్రకారంగా జీవిస్తూ వచ్చాం. మన నోటి ద్వారాగా సాతానుడు ఏ విధంగా మాట్లాడిస్తే ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చాం. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి మా జీవితాలకు ఒక విముక్తిని, ఆ కట్లన్నీ తెంపి మనల్ని క్రీస్తు బిడ్డలుగా చెయ్యు నిమిత్తమై యేసుక్రీస్తు వారు చేస్తున్న పరిచర్యలో భాగమై ఉంది ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకప్పుడు అందుకని దాంట్లో భాగముగా యేసయ్య సిలువ బలియాగమై ఆ సిలువ యాగము ద్వారాగా అందరికీ కట్టబడిన ఆ కట్లు యేసయ్య ఏం చేశాడే సిలువ యాగము ద్వారాగా విప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని చేత కట్టబడ్డామంటే ఒకప్పుడు మనం అందరము కూడా కట్టబడిన వారమే. ఒకప్పుడు ఏం చేసామండి? రకరకాల కట్టల చేత కట్టబడిన వారమే, అవునా కాదా? చూడకూడని దృశ్యాలు ఈ కళ ద్వారా ఏం చేశాడండి? చూపిస్తూ వచ్చాడు వాడు. వినకూడనటువంటి విషయాలన్నీ కూడా వినట్లుగా ఈ చెవుల ద్వారా చేసాడు వాడు. హల్లెలూయా. కొంతమందిలు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అవి పని చేస్తూనే ఉంటాయి కదండి. కొంతమందిని గమనిస్తూ ఉంటా, బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో మ్యూజిక్ వినపడంగానే ఇట్లా ఊగుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఊగుతూ ఉంటారు. కొంతమంది ఉండబట్టలేక రాగం తీసేస్తూ ఉంటారు. ఏది ఆ పాట కూడా వచ్చేస్తూ ఉంటుంది నోట్లో నుంచి. అప్పుడప్పుడు అవి పని చేస్తాను ఉంటాయి. ఎందుకు పని చేస్తున్నాయంటే ఇంక సరైన మారు మనసు రాక. కొన్ని కట్లు ఏమైనాయంటే ఇంకా విప్పబడలా. యేసయ్య చెప్పడానికి వచ్చిన ఆగు, సారీ, ఇంకో 2 రోజులు టైం ఇయ్యి, ఇంకా 4 రోజులు టైం ఇయ్యి, ఇంకా సావల నాలో అన్నట్లుగా. ఈ మధ్య కూడా వెరైటీకి చెప్పాను కదా, ఒక ఆయన మందిరానికి ఒత్తుని ఏం చేస్తున్నాడంట, ఆ పాత రోత అనుభవాన్ని అనుభవిస్తూ మందిరం గేడి దాకా మారు మనసు వచ్చేస్తుంది వీళ్ళకి. కొంతమందికి ఎక్కడ రాగానే మారు మనసు వస్తుంది చెప్పండి? మందిరం గేటు దగ్గర రాగానే అప్పుడు దాకా దేవుడు గుర్తురాడు, మందిరం గుర్తురాదేమో వీళ్ళకి. అక్కడికి రాగానే మారు మనసు పశ్చాత్తాపం అన్నీ వచ్చేస్తాయి. అక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే శుభ్రంగా అక్కడికి వచ్చి అమ్మో చేసేంత చేసి పక్కన పడి ప్లీజ్ ఒక్కసారికి త్రాగుడికి అలవాటు పడిన వాడికి ఒక అలవాటు ఉందంట. త్రాగుడికి అలవాటు పడిన వాళ్ళకి ఒక అలవాటు ఉంది. ఏంటి తెలుసా? తాగిన తర్వాత చెప్తాడంట మళ్ళీ ఎన్నడూ తాగనని. ఏ అలవాటు ఉంది? తాగేసి ఫుల్గా ఆన్లో ఉండి ఊగుతూ చెప్తాడు. ఇంకా మళ్ళీ వీళ్ళు కూడా ఎంతో నమ్మకస్తులు అంటే వాళ్ళ మీద ఒట్టేసుకోరు. నీ మీద ఒట్టి ఇంకా జీవితంలో ఎప్పుడు తాగను నేను అని చెప్పి ఏం చేస్తారండి, తర్వాత రోజు మళ్ళీ మామూలే, బండి ఫుల్ ఆన్ అయిపోద్ది. ఏది బైక్లో పెట్రోల్ లేకపోతే మళ్ళీ పెట్రోల్ పోసినట్టుగా ఈ ఇంజిన్లో ఎప్పుడైతే పెట్రోల్ తక్కువైపోద్ది మళ్ళీ పెట్రోల్ పోసుకుంటారు. పోసుకొని నీ మీద ఒట్టే ఇంకెన్నడూ కూడా ఈ బండిలో పెట్రోల్ పోసుకోను. అలాగ చెప్పుకొని ఏం చేస్తారండి, రోజులు గడిపేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఇలాగే మందిరం దగ్గర రాగానే ఏమవుతుంది, అయిపోయి మందిరం దగ్గరికి వచ్చాం, జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను, ఎదుటి మనిషిని వెన్నే నమ్మించవచ్చు కానీ దేవుడు నమ్మించడం అనేది జరిగే పనేనా? నువ్వు తాగేసి శుభ్రంగా కొంతమంది తెలివితేటలు ఒక్క వేసుకుని వస్తారు. ఏం వేసుకుని వస్తారు? ఒక్క బోడో లేకపోతే ఇంకేంటంటే కొట్టుకొని వచ్చేస్తారు. వచ్చేసి ఏమనుకుంటారు, అమ్మయ్యా ఎవరికి తెలియదు నాకు నేను చేసిన పాపం అనుకుంటారు. పిల్లి ఏమనుకుంటుంది అంటండి? పిల్లి ఏమనుకుంటుంది? కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. కళ్ళు తెరితేనే కదా పక్కన బామ్మ చీపురు కట్ట పట్టుకొని కనపడుతుంది. కళ్ళు మూసుకో, మీరు ఎవరైనా కనపడతారా? కళ్ళు తెరు, నాలాంటి కనపడతారు ఎదురుగా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా, ఒకప్పుడు ఏమైపోయామంటే సాతానుడు మనల్ని ఏం చేశాడు? కట్టిపడేశాడు. వాడు కట్టేసిన గీతలోనే జీవిస్తూ వచ్చాం, అవునా కదా? రకరకాల వాటితో వాడు ఏం చేశాడంటే కట్టేశాడు. వాడు మాట్లాడమన్నట్లుగా ఏం చేసేవాళ్ళం? మాట్లాడుతూ వచ్చేవాళ్ళం. కంట్లో చూపించిన, అంటే మన కళ్ళలో చూపించిన ప్రతి ఆశ నెరవేర్చబడాలని కోరుకునేవాళ్ళం, అవునా కాదు? మన కళ్ళతో చూసామా, అది ఆశపడ్డామా, అది నెరవేర్చబడాల్సిందే. వాడు ఈ మాట్లాడమనవలసినంతగా వాడు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడేసిన వాళ్ళమే. మాటలతో పాపం చేశాం, అలాగే కళ్ళ ద్వారా ఏం చేసామండి? పాపం చేసుకుంటూ వచ్చాం. వాడు గీసిన గీత దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయలేదు మనం. అలాగ జీవించిన వారమే వాటన్నిటి నెరవేర్చుకుంటూ వచ్చాం. మనలో రగులుచున్న ప్రతి కోరిక అనుభవించాలి అని ఆశపడిన వాళ్ళమే. మన కళ్ళు ఆశించిన రీతిగా జీవిస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, నోరు ఆశించిన రీతిగా మాట్లాడుతూ వచ్చాం. హద్దు పొద్దు లేకుండా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతూ వచ్చాం. ఎందుకంటే వాడు మనల్ని ఏం చేశాడండి? బంధించేశాడు. ఒకప్పుడు వాడు మనల్ని ఏం చేశాడు? వాడుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? వాడు ఆడింది ఆటరా, వాడు పాడింది పాటరా అన్నట్లుగా. ఎందుకు ఒకప్పుడు మన జీవితాలు అలాగ నడిపించబడ్డాయి అంటే వాడు మనకు యజమానుడై ఉన్నాడు. అప్పుడు వాడే మన మీద పెత్తనం చేసేవాడు, వాడే మన మీద అజమాయి చేసేవాడు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలు, హల్లెలూయా. ఈ గాడిద కూడా కట్టిపడేసింది అనుభవం. మనము కూడా అలాంటి ఒక అనుభవాలతో కట్టిపడేసాం. వాడే మనకి యజమానుగా ఉన్నాడు. అయితే యేసయ్య ఏం చేశాడంటే ఆ పాత యజమానుడైనటువంటి సాతాను యొక్క చేతుల్లో బంధింపబడిన మనలను కలువరి సిలువ ద్వారాగా ఆ కట్లన్నిటిని కూడా మన దేవుడు ఇప్పేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సిలువ మరణము ముందుగా జరిగిన పరిచర్య ఇది. అందుకే ఇందాక చెప్పాను కదా, యేసు క్రీస్తు వారు జరిగించబోయే పరిచర్యకు సాదృశ్యంగా ఉన్నదే. అంటే ముందున్నటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పరిచర్యకు ముందుగా ఉన్నటువంటి పరిచర్యే యెరూషలేము యొక్క పురవీధులలో యేసు నాథుడు ఆ యొక్క సంచరించినటువంటి సాదృశ్యం. హల్లెలూయా. దాంట్లో ఒక భాగం ఇది. దాన్ని ఎంచుకున్నాడు. ఆ కట్లన్నిటిలో నుంచి విముక్తిని కలగజేయడానికి నిజంగా దేవుడు నిజంగా మనల్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సకల జనుల్లో నుంచి మనల్ని దేవుడు ఎంచుకోకపోతే, ఆ కట్ల నుంచి ఆ బంధకాల నుంచి కానీ దేవుడు మనం విప్పకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేదో తెలుసా? నా మట్టుకైతే నేనైతే నా జీవితం ఆదివారం వస్తే శుభ్రంగా నా మనసు ఏదైతే కోరుకుందో దాని ప్రకారంగా జీవిస్తూ పోయేవాడిని. శుభ్రంగా ఆటలకు ప్రాధాన్యత ఇచ్చేసేవాడిని. పొద్దున పోతే మళ్ళీ చీకటి పడేదాకా వచ్చేవాడిని కాదు. ఈ మధ్యలో ఈ నోటి ద్వారాగా ఎన్ని మాటలు మాట్లాడేవాడినో, ఈ కళ్ళ ద్వారాగా ఎన్ని రకాలుగా చూపులు చూస్తూ వచ్చేవాడినో, ఈ చేతుల ద్వారాగా ఎన్ని రకాల పనులు చేస్తూ వచ్చేవాడినో. కొట్టాలనుకున్నాడు కొట్టిపడేసేవాడిని, అనాల్సినోడిని అనేసేవాడిని. ఎన్నో రకాలుగాను ఏమండి సాతానుడు ఏం చేస్తాడంటే వాడు గీసిన గీతలోనే నా జీవితాన్ని నడిపిస్తూ వచ్చేవాడు. వాడి బంధకాలతో బంధించేశాడు, వాడి కట్లతో కట్టిపడేశాడు. సుఖం లేని జీవితం, సంతోషం లేని బ్రతుకు. అలాంటి ఒక పరిస్థితుల్లో నా జీవితాన్ని నా యేసయ్య మిగతా రోజులు వస్తే బెనిఫిట్ షో, లేకపోతే మార్నింగ్ షో, మ్యాట్ని ఫస్ట్ షో ఉండదండి. ఎందుకంటే డ్యూటీకి పోవాలి నేను. ఈ 2 షోలే నాకు
వెళ్ళడానికి ఉపయోగపడేవి అనమాట. ఇంట్లో వాళ్ళకి మాత్రం కాస్త ఇంత కూడా తెలిసేది కాదు. అలా మాయ చేస్తూ ఉండేవాడిని, అలా మాయ మాటలు చెప్పుతూ ఆ జీవితాన్ని గడుపుతూ వచ్చేవాడిని. నిజంగా నా యేసయ్య అలనాడు యెరూషలేమునకు వెళ్ళడానికి యేసయ్య బెత్సయిదా గ్రామములో ఆ కట్టబడిన గాడిదను చూచినట్లుగా ఈ గాడిదను కూడా చూచాడు కాబట్టే కట్లు విప్పబడ్డాయి. ఈరోజు నిన్ను చూచాడు కాబట్టే నీకు కట్టబడిన కట్టు నా దేవుడు ఇప్పాడు. నీకు కలిగిన బంధకాల నుంచి నిన్ను విడిపించాడు. విడిపించబడి నీవు ఆ కట్లు విప్పబడి నీ జీవితం ఏమవ్వాలి. ఇప్పుడు యేసయ్య గీసిన గీతల్లోని నీ జీవితం నడిపించబడాలి. హల్లెలూయా. ఒకప్పుడు సాతానుడు గీసిన గీతల్లో గుండగా నీ జీవితాన్ని నడిపించుకున్నావు, అనేక విధాలుగా నష్టపోయావు. అలాంటి నష్ట జాతకుడుగా ఉన్న నీ జీవితానికి ఆ దేవుడు ఏం చేసి ఒక విముక్తిని కలగజేశాడు. విముక్తి కలగజేసిన ఆ దేవుడు గీసిన వాక్యమనే గీతల్లోనే నీ జీవితం ఇవ్వాలి, నడిపించబడాలి. ఇలా నడిపించబడితే నిశ్చయముగా నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే కట్టబడినటువంటి ఈ గాడిదకు స్వేచ్ఛ లేదు, ఇది అర్పించడానికి కూడా యోగ్యత లేనిది, అర్పణకు పనికిరానిది, అపవిత్రమైనది, దైవ సన్నిధికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి జీవితం దీనిది. అలాంటి జీవితము కలిగి ఉన్నటువంటి ఈ గాడిద మీద యేసునాథుడు ఏమయ్యాడండి? ఆసీనుడయ్యాడు. ఎందుకు ఈ గాడిద మీదే దేవుడు ఆసీనుడయ్యాడంటే ఈ గాడిద ఏమయ్యిందండి? అపవిత్రమైనది. ఈ గాడిద ఎలాంటిదండి? అపవిత్రమైనది. ఒకప్పుడు గాడిద అనబడుతున్నటువంటి మన జీవితాలు కూడా ఎలాంటివండి? ఒకప్పుడు అపవిత్రమైనవి. అర్పించడానికి కూడా ఆ గాడిద అనేది ఎంచబడినది కాదు. బలిపీఠం మీద బలిగా అర్పించడానికి యోగ్యత లేనిది. అలాగే దైవ సన్నిధికి వెళ్ళడానికి కూడా దీనికి అవకాశము లేదు. హల్లెలూయా. అపవిత్రమైన జీవి గాడిద అర్పణకు పనికిరాదు, దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. అలాంటి గాడిదకు దేవుని సన్నిధికి రావాలంటే దానికి ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. హల్లెలూయా. వెల చెల్లించడానికి యేసుక్రీస్తు వారు ఏమయ్యారంటే ఆ గాడిద మీద ఆసీనులయ్యారు. హల్లెలూయా. యేసయ్యను చూచిన బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. గాడిద జీవితం అపవిత్రమైన జీవితం. గాడిద జీవితము అర్పణకు పనికిరాని జీవితం. గాడిద జీవితము దైవ సన్నిధికి వెళ్ళడానికి అవకాశం లేని జీవితం. అలాంటి గాడిద మీద లోక పాపములను మోసుకొని వెళ్ళే గొర్రె పిల్ల ఏమైందంటే ఆసీనుడైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే గాడిదకు విముక్తి కలగాలంటే దానికి వెల చెల్లించాలి. వెల చెల్లించడానికి కట్టబడిన గాడిదకు విముక్తిని కలిగించడానికి వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించడానికి యేసునాథుడు ఒక గొర్రె పిల్లవలి దాని మీద ఆసీనులయ్యారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దానికి బదులుగా ఏం చేయాలంటే వెల ఇచ్చి దాన్ని విడిపించాలి, లేకపోతే డబ్బులు ఇచ్చి విడిపించాలి. డబ్బులు కట్టే అవకాశము లేదంటే ఏం చేయాలంటే మన ఇంట్లో అంటే గాడిదకు బదులుగా దానికి వెల చెల్లించి లేకపోతే డబ్బులు ఇచ్చి ఆ పని చేయాలి. ఒకవేళ ఆ స్థితి లేకపోతే దానికి బదులుగా ఏం చేయాలంట? గొర్రె పిల్లను ఏం చేయాలంట అండి? ఉంటే గొర్రె పిల్లను తెచ్చి ఆ గొర్రె పిల్లనంట బలిపీఠం మీద ఎక్కించి దాన్ని చంపాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గాడిద యొక్క అపవిత్రత కానీ, గాడిద అర్పణకు పనికిరాని జీవితం, పనికిరాని ఉపయోగకరము లేని ఈ గాడిదకు విముక్తి కలగాలంటే దానికి ఒకటి వెల చెల్లించాలి. అది డబ్బు రూపేనో లేకపోతే ఏదో రూపేనో చెల్లించాలి. లేదంటే ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏం చేయాలంట?
దాని బలిపీఠం మీద ఎక్కించి దాన్ని చంపి ఆ రీతికి దాని రక్తము చేత దానికి ఏమంటే ప్రాయశ్చిత్తము కలిగించాలి. హల్లెలూయా. గాడిద అనేది మనిషికి సాదృశ్యం. మనం ఒకప్పుడు ఎవరమై ఉన్నాం? అపవిత్రులమై ఉన్నాం. అర్పణకు పనికిరాని వారం మనం. హల్లెలూయా. మన ఇంట్లో తల్లిదండ్రులే మనకు చెప్పేవాళ్ళు, ఎందుకురా నా కడుపున చెడ పుట్టావు కాదురా చెడిపోయినోడా. ఏమంటారు? ఎందుకురా నీ వల్ల మాకు క్షేమం లేదు, ఏమిరా నీ వల్ల మాకు ప్రయోజనం, ఎందుకురా గాడిద పెరిగినట్టు పెరిగావు, దున్నపోతులాగా ఉన్నావు, ఏం ఉపయోగపడుతున్నావురా అని ఒక మంచి సాక్ష్యము కలిగిన జీవితాలను సైతం కూడా దేవుడు ప్రయోజనకరమైన వారికి దేవుడు ఏం చేసిండే? వెల చెల్లించి మార్చుకున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాలు కూడా దేవుడు వెల చెల్లించాడు. ఒక గొర్రె పిల్లవలే అర్పణకు పనికిరాని జీవితాలు, అపవిత్రమైన జీవితాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి కూడా ఎంచబడినటువంటి జీవితాలు, అలాంటి జీవితాలకు దేవుడు ఏం చేస్తాడంటే వదకు తేబడినటువంటి ఒక గొర్రె పిల్లవలే ఆయన ఏం చేశాడు? సిలువ అనే బలిపీఠాన్ని ఎక్కి ఆయన చంపబడి రక్తాన్ని చిందించాడు. ఆ వెల చెల్లించడం ద్వారాగా ఏమండి మనకున్నటువంటి కట్లన్నీ కూడా తెగిపోయాయి. హల్లెలూయా. హల్లెలూయా. చంపి ఆ తర్వాత గాడిద మీద ఉన్న దోషము పోగా అది దేవుని సన్నిధికి రాగలదు. అంటే గాడిద బ్రతకాలన్నా, గాడిద దేవుడికి అర్పణగా మారాలన్నా గాడిదకు బదులుగా గొర్రె పిల్ల చావాలి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలన్నా, ఆ పాపము శాపం అనేది కొట్టివేయబడాలంటే గొర్రె పిల్ల అయినటువంటి యేసయ్య బలి కావాల్సి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఆయన బలైపోయాడు. మనందరూ కట్టిన కట్లన్నిటిలో నుంచి దేవుడు మనకేం చేశాడండి? విముక్తిని కలగజేసాడు. చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ప్రతి గాడిద మంచిగా చదువు. అదేలే నువ్వు చదివింది ఇంకా కరెక్టే. 13 కానీ చదివింది వేరేగా వినపడింది, అందుకే మళ్ళీ చదువు అంటున్నా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి ఏం చేయాలంట? వెల ఇచ్చి విడిపించి. ఎందుకు దానికి వెల ఇయ్యాలి? అది కట్టబడింది కాబట్టి. దేని చేత? అపవిత్ర చేత కట్టబడింది. సాతాను యొక్క బంధకాలలో సాతాను యొక్క ఆలోచనలు బంధించబడింది కాబట్టి దానికి విముక్తి కలగాలంటే, అపవిత్రమైనటువంటి ఆ జీవితం తొలగించబడాలంటే, అర్పణకు పనికిరానటువంటి ఆ పరిస్థితిలోంచి బయటపడాలంటే, దేవుని సన్నిధికి అది రావాలంటే, అది దేవుడు కోరుకున్నదిగా మారాలి అంటే, దేవుడికి ఇష్టమైనదిగా మారాలంటే దానికి వెల చెల్లించాలి. చెల్లించి వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. గొర్రె పిల్ల ఏం చేయాలంట? ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. మళ్ళీ చదువు. నువ్వు చదివిన తప్పు చదువుతున్నావు. అట్లు దానిని విడిపించని ఎడల. మరి ఇందాక నేను చదివా? నా ఆలోచన తారుమారైపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను చేయాలంట? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ ఎరగదీయవలెను. ఒకవేళ యేసయ్య గాని మన కొరకు వెల చెల్లించకపోతే మన మెడలన్నీ సాతానుగాడు ఏం చేసేవాడు చెప్పండి? ఇప్పటికే చాలా మెడలు ఇరిగిపోయాయి, రకరకాలుగా ఇరగబడ్డాయి. హల్లెలూయా. రకరకాల పరిస్థితులు వచ్చి వాళ్ళని ఇరిచేస్తూ ఉన్నాయి. సంసారాన్ని విరిచేసాయి, కుటుంబాలు విరిచేసాయి, జీవితాలు విరిచేసాయి, బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. నిజంగా ఒక సహోదరిది మధ్య
హాట్ టాపిక్గా మారిపోయింది. ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను గోల గోల చేసేస్తుంది. చేసుకుందంట, చేసుకొని నెల అయిందో లేదో తెలియదు, మరి సంవత్సరం అయిందో తెలీదు. గర్భవతి అయిందంట, ఆ ఆడపిల్ల కనేసిందంట. వాడు అసలు నాకు సంబంధం లేదు, నువ్వు ఇంకెవరెవరితో తిరుగుతున్నావు, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి, నేను చూశాను, నేను చేశాను అన్నట్టుగా వాడు చెబుతూ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ మీద లేనిపోయినటువంటి నెపాలు వేసి పబ్లిసిటీ చేసేస్తా ఉన్నాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా విడిపోయే స్థితికి వచ్చేసారు. ఇలాగ రకరకాల వాటితో ఏం చేశాడండి, జీవితాలను విరిచేస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి విరవబడే అనుభవంలో నీవు నేను కూడా ఉండకుండా ఉండు నిమిత్తమై యేసయ్య సిలువలో వెల చెల్లించేశాడు తన ప్రాణాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. విరిచి పడేయాలంట. అంతేనా? 13 అయిపోయిందా? కొంచెం ఉందా? కొంచెం కూడా చదువు. నీ కుమారులలో తొలిచూలి అయినా వద్దులే. ఇంకా ఏం చేయాలంట? ఒకవేళ వెల చెల్లించకపోతే దానికి బదులుగా ఆ గాడిదని ఏం చేయాలంట? ప్రస్తుతం కట్టబడి ఉంది. కట్టబడిన గాడిద తర్వాత ఏం కాబోతుంది చెప్పండి? ఏం వినబడుతుంది? ఆ మాట చెప్పరే. ఎందుకంటే యేసయ్య శిలువలో వాడి తల చిత కొట్టాడు. సాతాను గాడి యొక్క చేతులుండి మన తల ఈడు చిత కొడతాడు. హల్లెలూయా. ఎందుకంటే బదులు తీర్చుకుంటాడు వాడు. ఏం తెచ్చుకుంటాడు? యేసయ్య సిలువలో సాతాను గాడి యొక్క తలను చెతకు తొక్కాడు. చెతకు తొక్కబడిన ఆ తలతో ఇప్పుడు ఈ సాతాను గాడి ఏం చేస్తాడంటే అనేక మందిని లోక సంబంధమైన వాటితో ఆ మనుషుల యొక్క జీవితాలను చెత కొట్టాలని చూస్తాడు, తలలు విరిచివేయాలని చూస్తాడు. అలాంటి విరిచివేయబడే అనుభవం అనేది ఒక జీవితాన్ని కలగకుండా ఉని నిమిత్తమై యేసునాథుడు 2024 సంవత్సరాల క్రితము ఒక గొర్రె పిల్ల వలె వధింపబడడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల చంపబడాలి. ఏమవ్వాలండి చెప్పండి? నువ్వు బ్రతకాలంటే ఆయన చంపబడాలి. అందుకనే తన్ను తాను ఒక అర్పణగా అర్పించుకోవడానికే యేసయ్య గాడిద మీద ఊరేగించబడుతున్నాడు యెరూషలేము పురవీధులలో. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రజలందరూ కూడా ఆనందముతో ఏం చేస్తున్నారంటే హోసన్నకు జయం జయం జయమని కేరింతలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. జయ జయ నినాదాలతో ఏమండి యెరూషలేము పురవీధులంతా నింపబడ్డాయి. కానీ యేసయ్య చూడండి, వాళ్ళందరూ ఆనందిస్తున్నారు, కానీ యేసయ్య మాత్రం తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చే సమయానికి చాలా దగ్గర అవుతున్నాడు. కానీ యేసయ్య ముఖములు ఎక్కడ కూడా అయ్యో మరికొద్ది దినాలలో నేను బలి కాబోతున్నాను కదా, నేను చంపబడబోతున్నాను కదా, నేను దుష్టుల చేతికి అప్పగించబడబోతున్నాను కదా అనే ఫీలింగ్ అనేది యేసయ్య ముఖంలో కనబడలేదండి. హల్లెలూయా. అది దేవుడి బిడ్డల యొక్క జీవిత విధానం అలా కనబడాలి. హల్లెలూయా. కొంతమందికంటే ఊళ్ళోని కష్టాలన్నీ నా దగ్గర ఉన్నట్టు పెట్టుకుంటారు కొంతమంది ఫేసులు. ఊర్లోని బాధలన్నీ నా నెత్తి మీద ఉన్నాయన్నట్టు పెట్టుకుంటారు కొంతమంది. కానీ యేసయ్య మరికొద్ది దినాల్లో సిలువకు అప్పగించబడుతున్నప్పటికీ సరే ఆ ముఖములు ఎక్కడ కూడా మార్పు లేదండి. ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించాడు. ఒక్కటేనండి, యేసయ్య సిలువ మరణం ముందు ఉన్నటువంటి ఆ బహుమానం ఏంటి తెలుసా? ప్రజల యొక్క కట్లు ఇప్పబడబోతున్నాయి. హల్లెలూయా. ప్రజల యొక్క బంధకాలు తెగిపోతున్నాయి. ఆ ఒక్క సంతోషమే యేసయ్యలో మిగిలిపోయింది. ఈరోజు దేవుడి బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో కొన్ని శ్రమలు అనిపిస్తూ ఉండొచ్చు, దేవుడు నమ్ముకొని కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ, కొన్ని నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. కానీ నీకు నాకు ముందు ఏముండాలి తెలుసా? సియోను ఉండాలి. హల్లెలూయా. కొద్ది దినాల్లో నేను సియోన్లోకి చేరబోతున్నా.
ఈ యాత్ర ముగించిన తర్వాత నా యాత్ర సియోనులో కొనసాగించబడబోతుంది అని ఏకైక ఒక ఆలోచనతో ఈ లోకములో ఉన్న శ్రమలను చూచి ఎన్నడూ నువ్వు బాధపడకుండా నువ్వు సంతోషించవలసిన వ్యక్తిపై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒకటే, గాడిద బ్రతకాలంటే గొర్రెపిల్ల చంపాలి. ఇప్పుడు యేసయ్య గాడిదను విడిపించడానికి, గాడిదను బ్రతకడానికి యేసయ్య గొర్రెపిల్లగా తను తాను దేవునికి అర్పించుకున్నాడు. మనమే ఆ గాడిదలం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి యేసు ఒక పాపముగా మారిపోయాడు. ఒక పాపిగా అనేకుల దృష్టిలో ఎంచబడి తన ప్రాణాన్ని పెట్టవలసిన పరిస్థితి ఎదురైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సాతాను యొక్క చేతులు బందీలమైపోయి దోషభరితులముగాను, శాపగ్రస్తులముగాను, దేవుని సన్నిధిలో అడుగుపెట్టి అర్హత లేని వారముగా జీవిస్తున్న మన జీవితాలకు యేసయ్య మరణం ఏం చేసిందంటే దోషపూరితమైన జీవితాన్ని నుంచి విడిపించింది, శాపగ్రస్తమైన జీవితాన్ని విడిపించింది. దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా అర్హత లేని ఆ జీవితాన్ని తీసివేసి ఈరోజు దైవ సన్నిధిలో గడిపే ఎలాంటి జీవితం? దోషపరితమైన జీవితం లేని వారంగా, శాపగ్రస్తమైన జీవితం లేని వారంగా, అర్హత కలిగిన వారముగా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము దేవుడు మనకు కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనల్ని బ్రతికించాలని, మన అర్పణ అంగీకరించాలని, మనకు దేవుని సన్నిధిలో ఆహ్వానాన్ని ఇవ్వాలని మన నిమిత్తము యేసయ్య లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా యేసు బలి అర్పణ అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆ బలి అర్పణ ద్వారా మన మీద ఉన్న శాపం పోయింది, మన మీద ఉన్న కట్లు తెగిపోయాయి, మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు స్వతంత్రముగా స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకునే భాగ్యము దేవుడు ఇచ్చాడండి. ఒకప్పుడు ఆ ధన్యత లేదు, ఒకప్పుడు భాగ్యము లేదు. ఈరోజు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. మన మీద ఉన్నటువంటి ఆ కట్లు, ఆ భారమని తీసివేశాడు. కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు ఏ శాపాన్ని అయితే తీసివేశాడో, ఏ దోషాన్ని తొలగించాడో, ఏ పాపాన్ని తీసివేశాడో దాన్నే మరలా రక్షించబడి కూడా దాన్ని చుర్రుకుంటున్నారండి, దాన్ని చుర్రుకుంటూ అనుభవిస్తున్నారండి. దేవుడు దేని కొరకైతే మరణించాడో, ఏ కట్లయితే తెంపి, ఏ బంధకాల నుంచి అయితే విడిపించి ఆ దోషభరితమైన జీవితాన్ని, ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని, అర్పణకు పనికిరాని ఆ బ్రతుకును తీసివేయాలని ఉద్దేశముతో దేవుడు బలైపోతే, మరలా ఈ బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారు మరలా ఏం చేస్తున్నారంటే ఆ దోషపూరితమైన జీవితాన్ని మరలా జీవిస్తున్నారు. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని మరలా జీవిస్తూ అర్పణకు విలువ లేకుండా చేస్తున్నారండి. ఎంత బాధాకరం విషయం కదా. ఈరోజు ఒకవేళ అలాంటి జీవితం ఎవరైనా దేవుడు ఏ శాపంలో నుంచి, ఏ పాపం నుంచి తొలగించాడో, ఎలాంటి జీవితం కలిగి ఉంటే దాని నుంచి విడిపించాడు, ఇప్పటికీ మరలా అదే రోత పాత జీవితాన్ని మరలా నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఒక మాట ఉంది, క్రొత్త ద్రాక్షరసములంట పాత ద్రాక్షరసం కానీ పోస్తే, పులియని పిండిలో పులిసిన పిండేస్తే మొత్తం పాడైపోతుందంట. ఈరోజు నీ జీవితం అలా పాడైపోకుండా ఉండినట్లుగా ఈ మట్ల ఆదివారం రోజు నీ జీవితాన్ని యేసయ్య ఎలాగైతే ఆ కట్లు ఇప్పేశాడో, ఆ బంధకాలు తీసివేసినప్పుడు ఎలాంటి జీవితాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావో మరలా అలాంటి జీవితాన్ని జీవించడానికి ఈరోజు ఈ మట్ల ఆదివారం మందు ఒక చక్కటి తీర్మానం తీసుకో. హల్లెలూయా. చివరిగా నా మాటలు నేను ముగించేస్తున్నాను. గాడిద మీద యేసయ్య వెళ్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారంట? కేకలు వేస్తూ వచ్చారు. ఏం చేశారండి? కేకలు వేస్తూ వచ్చారు. ఏమని కేకలు వేశారు? హోసన్నా, జయం, హోసన్నా. చెప్పరే,
ఆపేస్తా. హోసన్నా హోసన్నా మీలా కేకలేదా? కేకలేలా. ఆ యెరూషలేము పురవీధులలో సీరియల్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, వంటలు వండుకునేవాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు అందరూ కూడా ఒరే 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 మన పురవీధులలో ఎన్నడూ వినబడిన కేకలు వినబడుతున్నాయి. ఏదో ఒక సందడి శబ్దం వినబడుతుంది, ఏదో ఒక జయోత్సవంతో కూడిన స్వరాలు వినబడుతున్నాయి. ఏందిరా పదరా పదరా బయటికి వెళ్ళి చూద్దాం పదరా అని చెప్పి పరుగులు పరుగులు తీసుకొని ఆ పురవీధులలోకి వచ్చి తిలకిస్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. ఆ స్వరాల శబ్దాన్ని విని ఈరోజు మన శబ్దాలు ఎంతవరకు వినపడతాయి అంటారు? హోసన్నా హోసన్నా హోసన్నా. నేను ఒక్కొక్కరు చెప్పేస్తా. హోసన్నా 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 హోసన్నా. ప్రభుం తల్లే చెప్పు. జయం. హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. మన కేరింతలు, మన కేకలు ఈ రామరాజనగర్ ప్రాంతం యొక్క జీవితాల్లో ఒక మార్పు కలిగించాలండి. హల్లెలూయా హల్లెలూయా. వారి గుండెలు బద్దలవ్వాలండి. బండను చీల్చినప్పుడు జీవజల ఓట బయలుదేరినట్లుగా ఇలా బ్రతుకుల్లో నుంచి ఒక ఆత్మీయ జీవజలాలు ఉబుకునుగాక. హల్లెలూయా. బండలాంటి బ్రతుకులుగా మారాలి కేకలేస్తే. గట్టిగా చెప్పాలా? స్తోత్రం. వాళ్ళందరూ కేకలు వేస్తూ అలాగొచ్చారంట. హోసన్నా అని కేక వేస్తున్నారు. ఆ సమయంలో హోసన్నాను ఎందుకు కేకలు వేస్తున్నారు? ప్రభు పేరిట వచ్చువాడు స్తుతినందును గాక అని చెప్పి మనకి యోహాను సువార్త 12:13లో ఈ కేకలు మనకి కనబడుతూ ఉంటాయి. సరే, హోసన్నా అనే పదానికి జాగ్రత్తగా హోసన్నా అని అప్పుడు ఆ ప్రజలు ఎందుకు అలాగా కేకలు వేస్తూ జయం జయం అంటూ పలుకుతున్నారంటే, హోసన్నా అనే పదానికి హెబ్రీ భాషలో హోషా ఏమంటారండి? హోషా. అలాగే గ్రీకు భాషలో ఏషా. హోషా ఏషా. హెబ్రీ పదములో హోషా అంటారు, గ్రీకు పదములో ఏషా అంటారు. ఈ యొక్క ఏషా అనే పదములో నుండి వచ్చింది యోషువా. ఏషా అనే పదములోంచి వచ్చింది యేషువా. యేషువా అనే పదములోంచి వచ్చింది యేసయ్యా. హల్లెలూయా. అలాగే పదములోంచి వచ్చింది యేసు, యేసు అని. అలాగే ఏషా అనగా రక్షించు. ఏషా అనగా రక్షించు. మరలా చెప్తున్నా, హెబ్రీ పదములో ఏమంటారు? హోషా అంటారు. గ్రీకు పదములు ఏమంటారు? ఏషా అంటారు. ఈ యొక్క ఏషాలో నుంచి వచ్చిన మాటే యేషువా. యేషువా నుంచి వచ్చింది యేసయ్యా. హల్లెలూయా. అలాగే హోషా అనే దానికి ఆ పదములోంచి వచ్చింది అనగా హోషా అనగా రక్షించు. ఇప్పుడు హోసన్నా అంటే అర్థం ఏంటంటే యేసయ్యా మమ్మల్ని రక్షించు. హల్లెలూయా అని యెరూషలేము పురవీధుల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కరుణించు అని చెప్పి అప్పటి కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మట్ల ఆదివారం నాడు నీ జీవితంలో ఈరోజు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నావో నీవు ఆ పరిస్థితుల్లో నుంచి యేసయ్యా నన్ను రక్షించని ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను విడిపించని ప్రార్థన చేసుకో.
యేసయ్య నన్ను కరుణించని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. అలనాడు వాళ్ళందరూ కూడా ఆ పురవీధులలో కేకలు వేస్తూ ఉన్నారు, హోసన్నకు జయం, అనగా రక్షించు వాడికి జయము కలుగునుగాక, కాపాడేవాడికి జయము కలుగునుగాక, విడిపించేవాడికి జయము కలుగునుగాక, కరుణించు వాడికి జయము కలుగునుగాక అని చెప్పి వాళ్ళు జయ జయ నినాదాలతో కేకలు వేస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో, దేనిలో నుంచి దేవుడు కరుణ కావాలని కోరుకుంటున్నావు, దేవుడు రక్షించాలని కోరుకుంటున్నావు, దేవుడు విడిపించాలని కోరుకుంటున్నావు, దాని విషయంలో నీవు కూడా ప్రార్థించగలిగితే, నీవు కూడా కేకలు వేయగలిగినట్లయితే నిశ్చయముగా వారిని విడిపించిన దేవుడు, వారిని రక్షించిన దేవుడు, వారిని కరుణించిన దేవుడు, వారిని కాపాడిన దేవుడు ఈ మట్ల ఆదివారం ముందు నిన్ను కూడా నా దేవుడు విడిపించబోతున్నాడు, నిన్ను కూడా నా దేవుడు రక్షించబోతున్నాడు, నిన్ను కూడా నా దేవుడు కరుణించబోతున్నాడు, నిన్ను కూడా నా దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఈయన రక్షిస్తాడు, కేకలు వేస్తే విడిపిస్తాడు, కేకలు వేస్తే కరుణిస్తాడు, కేకలు వేస్తే కాపాడుతాడు, కేకలేస్తే స్వస్థపరుస్తాడు, కేకలేస్తే విడుదలిస్తాడు, కేకలేస్తే ఆరోగ్యం ఇస్తాడు, కేకలేస్తే ఆస్వాదిస్తాడు అనే ఆలోచన కలిగిన వారు నాతో కలిసి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానాన్ని బట్టి ఎందుకు గాడిదను దేవుడు ఎంచుకున్నాడు, ఎందుకు గాడిద మీదే రావడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు, రావడానికి గల కారణం ఏంటి, ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఎంచుకోవడానికి రావడానికి కారణం ఆయన దీనుడై ఉన్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఒకటే, అది కట్టబడి ఉంది, అపవాది చేత కట్టబడి ఉంది, అపవాది ఆలోచనల చేత కట్టబడి ఉంది, అపవాది తలంపుల చేత కట్టబడింది, అపవాది యొక్క ఉద్దేశాల చేత కట్టబడింది. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, అపవిత్రమైన జీవితం, పాపముతో నిండిపోయిన జీవితం, బంధించబడిన జీవితం, అర్పణకు పనికిరాని జీవితం, దైవ సన్నిధిలో నిలబడ్డానికి కూడా యోగ్యత లేని జీవితం, నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి, స్వర్గానికి ప్రవేశించడానికి అవకాశం లేని జీవితం. ఆ విధంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి ఒక నష్ట జాతకురాలంటి జీవితం దేవుడు దాన్ని విడిపించి ఆస్వాదించాలని, ఏ యోగ్యత అయితే కోల్పోయిందో ఆ యోగ్యతను మరలా యేసయ్య బలియాగము ద్వారాగా యోగ్యతను కల్పించాలని, ఆ ధన్యతను ఆ గాడికి దయచేయాలని, కోల్పోయినటువంటి పరిస్థితిని మరలా తిరిగి కలిగించాలని ఉద్దేశంతో బలిపీఠం ఎక్కాడు. ఎక్కిన బలిపీఠం మీద బలి పశువుగా అర్పించబడ్డాడు. ఎందుకు దేవుడు చంపబడ్డాడంటే బంధించబడిన నిన్ను విడిపించి బ్రతికించడానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి, కోల్పోయిన ఆ దివ్యమైన భాగ్యాన్ని తిరిగి మరలా నీకు ప్రసాదించడానికి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడి ఆలోచన ఎరిగి విడుదల పొందిన నీవు, విడిపించబడిన నీవు, విముక్తిని పొందుకున్న నీవు దేవుడికి పనికి వచ్చే పాత్రగా నువ్వు వాడబడదువు గాక. కట్టబడిన గాడిద యేసయ్య కావాలంట. ఈరోజు విడిపించబడిన నీవు దేవుడు కావాలి, దేవుడి రాజ్యం నీ ద్వారాగా కట్టబడాలి, దేవుడు కావాలంటున్నాడు కదా, దేవుడు ఇష్టపడ్డాడు కదా. ఈరోజు నువ్వు అందుబాటులో ఉన్నావా? ఈరోజు దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుడికి ఇష్టమైన పాత్రగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు కావాలంటున్నాడు. నీ అంగీకారం ఎలాగుంది? దేవుడికి అప్పగించబడతావా? దేవుడు ఉపయోగకరంగా ఉంటావా?
ఏమండి, యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ప్రయాణములో ఈ గాడిద ఎంతో కొంత ఉపయోగపడిందండి. ఈరోజు యేసయ్య చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్యకు నువ్వు కావాలంట. నువ్వు ఎంతో కొంత ఉపయోగపడే రీతిగా నీ ప్రయాణం కొనసాగిస్తావా? నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగిస్తావా? ఒక్కసారి గాడిద కలిగి ఉన్న మనసును కలిగి ఉంటావా? ఈరోజు నీ యొక్క జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఇంకెవరికైనా అవకాశం ఇచ్చావా? ఇప్పబడిన గాడిద యేసయ్యను మోసుకుంటూ పోయిందంట. ఈరోజు ఇప్పబడి నీవు ఎవరిని మోసుకొని పోతున్నావు? ఏం మోసుకొని పోతున్నావు? వేటిని మోసుకొని పోతున్నావు? అది దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో యేసయ్యను మోసుకుంటూ పోయింది. ఈరోజు నువ్వు నేను విడిపించిన యేసయ్యను మోసుకుని వెళ్తున్నావా? నేను విడిపించిన యేసయ్యను మోసుకొని వెళుతున్నావా? వెళ్ళగలిగితే నువ్వు ధన్యురాలువు. నీకు విలువ పెరుగుతుంది. నీ పాదాల క్రింద విలువైన వస్త్రాలు పరచబడతాయి, వేయబడతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ దేవుడైతే నీ కట్లు విప్పాడో, ఏ దేవుడైతే నీ బంధకాల నుంచి విడిపించాడో, ఆ దేవుడికి నమ్మకంగా నీ జీవితాన్ని అప్పగించుకో. ఆ దేవుడికి నమ్మకమైన సాక్షిగా నువ్వు జీవించు. ఆ జీవితమే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది, మేలుకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది. అట్టి మనసుతో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవుడి మాటలు తన వెనుకలో జ్ఞాపం చేసుకున్నాను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజు, మీరు మాతో మాట్లాడే ప్రతి మాటకి స్తోత్రం. విన్న వాక్యం మంచి నెలపని విత్తనాలు అని ప్రతి జీవితంలో నూరంతులుగా ఫలించును గాక. నీ కృపా కాపుదల తొలగించి నడిపించమని యేసు నామములో ప్రతి బంధకము తెగిపోవును గాక, ప్రతి కట్లు విప్పబడును గాక. నీ కృపా కాపుదల బిడ్డకు తొలగించి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులను వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.